కొత్త సంవత్సరం అన్నా కొత్త విషయాలన్నా మనుషులకి ఎందుకో కొత్తదనం మీద ఇష్టం ఎక్కువ. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మనుషులకి ఆనందం ఎక్కువ. కొత్త విషయాల మీద దృష్టి పెట్టడం మనుషులకి చాలా ఇష్టం. కొత్త సంగతుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కానీ ఒక రోజుకి పాత అవుతాయన్న సంగతి మర్చిపోతారు. ఎవరో ఒక క్రైస్తవ రచయిత, ఒక క్రైస్తవ ఉపదేశకుడు మంచి మాట అన్నాడు, అతనికి బలం అనిపించింది, అదే మీకు నేను ఉటంకిస్తున్నాను. ఆయన ఏమంటాడంటే, ఈ కాలం అనేది నెలలు దాటి అది సంవత్సరాలు గుండా దాటితే అది కొత్తదవుతుంది, కానీ ఆ కాలం అనేది దేనిని దాకినా అది పాతదవుతుంది. మరలా కాలం అనేది చరిత్రలో దేనిని తాకినా అది పాతదవుతుంది, దైవం దేనిని తాకినా అది కొత్తదవుతుంది. ఇంకా ఏం చెప్పారు నూతనత్వం కూర్చంటే, ఒక నూతన సంవత్సరం అంటే ఏంటంటే చెత్త బతుకుని కొత్తగా మార్చుకునే ఒక అవకాశం న్యూ ఇయర్. ఏముందో నూతనత్వం అంటే కొత్త సంవత్సరంలో ఏం జరుగుద్దని సంవత్సరం కోసం నువ్వు ఎదురు చూడడం కాదు, కానీ సంవత్సరమే నీ కోసం ఎదురు చూస్తుందంట. ఈ సంవత్సరం నువ్వు నాలో ఎలా జీవిస్తావని. దాని వెనక ఉన్నది ఎవరంటే కాలములు సమయములు కలిగిన తన స్వాధీనం ఉంచుకున్న దేవుడే నేను చూస్తున్నాడట. ఈ ఏడాదన్నా ఏం ఎరగదీస్తావని. అంటే దేవుడు ప్రతి విషయంలో మనకు టైంలో ఇస్తున్నాడంటే ఇస్తున్నాడు. కొందరు రచయితలు అయితే భలే ఉటంకించారు, ఇది ఒక సామెతగా మారింది, చాలా ప్రసంగాలు ఉటంకిస్తున్న మాట నేను అంటున్నాను. న్యూ ఇయర్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే అన్నాడు దాన్ని. అంటే దాని అర్థం ఏంటి? క్రొత్త సంవత్సరం అనేది ప్రతి వ్యక్తికి ఒక నూతన జన్మదిన వేడుక అని అర్థం. అంటే నేను ఫలానా రోజు పుట్టాను, నేను ఫలానా రోజు పుట్టాను, మన ఫలానా రోజు పుట్టాను మనం మాట్లాడుకున్నా, మనందరం కలిసి పుట్టే రోజు ఏదన్నా ఉందంటే ఇంకో 2 నిమిషాల్లో ఉంది, ఏదో ఒక 10 నిమిషాల్లో ఉంది. మనం అందరం ప్రవేశించే సంవత్సరం అది. ఇలాంటి కొత్త సంవత్సరం కొరకు మనుషులు కొత్తగా ఆలోచిస్తారు, అన్నిట్లో కొత్త విషయాల కొరకు ఎదుగుతుంటారు, కోరుతారు. కానీ విషయం ఏంటి చెప్తా, ఈ కోరికగా హృదయాన్ని పెట్టింది ఎవరంటే నేను పుట్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్తకు కూడా క్రొత్తదనం మీద అవగాహన ఉందా? క్షమించండి, ఆ సృష్టికర్తకు కూడా క్రొత్తదనం అంటే ఆయనకు ఆశ ఉందంటే ఎస్, నువ్వు కొత్తగా మారడం అంటే ఆయనకి ఇష్టం. నూతన ఆత్మను నువ్వు ధరించుకోవడం అంటే ఆయనకి ఇష్టం. నీ పేరు, నీ తీరు, నీ వ్యవహారం, నీ క్రియ, నీ నూతన హృదయం, నువ్వు నూతన ఆత్మను ధరించుకోవడం అంటే ఆయనకు నూతనత్వం అంటే ఇష్టం. అందుకే ఆయన పదే వాక్యాలు అంటాడు, పాతవి గతించెను, సమస్తము నూతనముగా చేస్తాను అన్నాడు ఆయన. పేర్లు మార్చాడు మనుషులవి, బతుకులు మార్చాడు మనుషులవి, ఇంకా పరిస్థితులు మార్చాడు మనుషులు. ఊర్లే మారిపోమన్నాడు బైబిల్లో. ఎందుకంటే నాకు న్యూ యాటిట్యూడ్ కావాలన్నాడు. నువ్వు కొత్త క్యాలెండర్ ఎదుగుతావు లేదో నాకు తెలియదు కానీ, నువ్వు కొత్త డేట్లు ఎదుగుతావు లేదో నాకు తెలియదు కానీ, నువ్వు కొత్త పరిస్థితులు ఎదుగుతావు లేదో నాకు తెలియదు కానీ, నేను పుట్టించిన సృష్టికర్త మాత్రం నీలో కొత్త ధనాన్ని ఎదుగుతాడు. అది ఒక మాట అంటున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అప్పటికి ప్రవచనాలు ఇవి. వాగ్దానం కార్డులు అంటారే, ఆ వాగ్దానం కార్డులు అలవాటు పడిపోయిన వాళ్ళందరికీ పాత నిబంధన దగ్గర నుంచి ఇస్తున్న వాగ్దానాలు ఏంటంటే, చదవండి, మరలా చదవండి ఫస్ట్ నుంచి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అలానే ప్లే చేయండి నాకు ఇమేజ్ రెఫరెన్స్ చదివినప్పుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఎప్పటికి నూతన క్రియ? అప్పటికి ఇజ్రాయెల్ దేశం పాతదయింది. ఎలా పాతదైంది? గడ్డాలు మాసాయని చెప్పట్లేదు, బట్టలు మాసాయని చెప్పట్లేదు, క్యాలెండర్లు మాసిపోయని చెప్పట్లేదు. దీనిని గురించి మాట్లాడట్లేదు. దాన్ని మాట్లాడుతుంది ఏంటంటే మీ బతుకులు పాతవైపోయాయి. ఐగుప్తి అలవాట్లు వచ్చాయి, సిరియా అలవాట్లు వచ్చాయి, బెర్షెబా అలవాట్లు వస్తున్నాయి, యోర్దాను ఆవులున్న ఆ సిరియా అలవాట్లు వస్తాయి. ఎక్కడవి అలవాట్లన్నీ? భక్తి కాస్త రోజు రోజుకి లోక సంబంధం అవుతుంది. లోక సంబంధమైన ప్రతి పరిస్థితి భక్తి అనుకుంటున్నారు. మీ తన్మయత్నం భక్తి ఎట్లా అవుద్ది? నీ బలులు నాకు ఎక్కసమైనవి. మీరు బలిపీఠం దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు నాకు ఏకారం తెప్పిస్తున్నాయి అంటున్నాడు ఆయన. అదే యెషయా గ్రంథం అధ్యాయం. అలా మాట్లాడుతూ ఇదిగో నేను ఒక నూతన క్రియ
ఇంకొద్దిగా ఐగుప్తి అలవాట్లు మానేయండి. ఐగుప్తి అంటే లోకం, ఆ లోకం అలవాట్లు మానేయండి. లోకంలో ప్రవర్తిస్తున్నట్టుగానే మీరు ప్రవర్తించకండి. లోకంలో ఉన్న వారికంటే కొత్త విషయాలు మోజు నడుతున్నారు, మీరు ఆ కొత్త విషయాలు అలాగే చూస్తే వాళ్ళకి మీకు తేడా లేదా? నా కుమారులారా అంటున్నాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కొత్త పుస్తకాలు చూస్తే అదే మోజు, చదివేది ఉండదు, ఎరగదీసేది ఉండదు. ఆవిడ కొత్త పుస్తకాలు అంటే ఇష్టం, కొత్త టెక్స్ట్ బుక్లు అంటే ఇష్టం, కొత్త కొత్త కొత్త. ఆ కొత్త పుస్తకాలు అన్నీ కొన్ని రోజులు అలా మోస్తే అది పాత. ఆ ఈర అయిపోయిన తర్వాత బస్సులో వస్తూ చేస్తాడు, ఆ పాత పుస్తకాలన్నీ చెప్పండి సింపు పడేస్తాడు. అందుకే ఈర అయిపోయినప్పుడు, ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు బస్సులు వెళ్తున్నప్పుడు అలా కాగితాలు ఎగురుతుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఏంటవి? ఆ కొత్త నోట్సులే చెప్పండి, పాత నోట్సులు అయ్యాయి. ప్రతిదీ అడుగుతున్నాను, ఏదన్నా కొత్తే ఇప్పుడు అడుగుతున్నాను. ఈ కొత్త ఇప్పుడు ఏదో ఒక ప్రపంచాన్ని జయించినట్టు, ఎవరెస్ట్ ఎక్కినట్టు, వీడికి ఏదో ఆకాశం నుంచి ఒక వజ్రాల కిరీటం పడినట్టు టపాసులు వెళ్తున్నారు మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి ఇలా అందరూ ఇలా కొత్తగా ఏదో చేస్తున్నారు. ఎంతకాలం? రేపు తెల్లారే వరకు. ఆ తెల్లవారిన తర్వాత ₹10 ముగ్గు వాకిట్లో వేసే వరకు. నీ ముగ్గు బాగుందా, నా ముగ్గు బాగుందా, ఆ ముగ్గు బాగుందా, ఈ ముగ్గు బాగుందా, ఇలా అనుకుంటారు. ఈ బ్యాచ్ అంతా ఇలా ₹10 ముగ్గేస్తే వచ్చేసింది 2026 అనుకుంటారు. నువ్వు వేస్తే ₹10 ముగ్గుకి రాలేదు, అందుకే రాస్తా వాకిట్లు ఏమనంటే బాయ్ బాయ్ 2025 వెల్కమ్. నీ ముగ్గుకి 26 అనేది నీ ముగ్గుకి రావట్లేదు, 25 అని నువ్వు ముగ్గేసుమని వెళ్ళిపోవట్లేదు. మరి ఎందుకు వస్తుంది? నువ్వు అనుకుంటే ఏది వెళ్ళదు, నువ్వు అనుకుంటే ఏది జరగదు. ఒక ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నీలో ఒక నూతన క్రియ, నీలో ఒక నూతన హృదయం, నీలో ఒక నూతన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ, అది నీలో చూడాలనుకుంటున్నాడు. ఆయన ఆ క్రియను, ఆ కార్యాలను జరిగించడానికి భూమిని తిప్పుతున్నాడు. ఆ నూతనత్వాన్ని నీలో చూడడానికే సూర్యుని తిప్పుతున్నాడు. ఆ నూతనత్వాన్ని చూడడానికే భ్రమణ, పరిభ్రమణ, నక్షత్రాలు, గ్రహాలు, ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఎంతకంత సిస్టమేటిక్గా నడిపిస్తున్న ప్రభు అంటే నేను న్యూ క్రియేషన్ కోసమే కాదని చెప్తుంది. నువ్వే న్యూ క్రియేషన్, నూతన సృష్టి నువ్వే. ఆ సృష్టి ఉన్నది ఈ సృష్టి కోసమే, ఈ సృష్టి ఉన్నదే చెప్పండి మీ బాగుందా? ఆ సృష్టికర్త కోసమే. ఒకదానికొకటి గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ అనేది ఈ సృష్టి అంటే మనమే సృష్టి. అనంతమైన సృష్టి ఏదైతుందో ఆ విశ్వం, ఆ న్యూ క్రియేషన్ నా కోసమే నూతనత్వంగా తయారు చేస్తాను. అందుకే ప్రతిరోజు సూర్యుడు నూతనత్వంగా వస్తాడు. ఎందుకు? నువ్వు అలా రారా అని. యూనివర్స్లో కూడా నాకు లెసన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అందుకే ఆ ప్రసంగి అంటాడు, ఇదిగో సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, సూర్యుడు వెళ్తున్నాడు వస్తున్నాడు. పగలు వెళుతుంది వస్తుంది, రోజు వెళుతుంది వస్తుంది, కానీ మనిషే వాడు వెళ్తే ఇంకా అలా పోతున్నాడు. ఇంకా వాడికి నూతనత్వం లేదు, ఒక క్రియ లేదు. దేవుడు కోరుతున్న ఆయన ఇష్టాలు ఏంటో పట్టించుకునేది. అందుకే దేవుడు క్రియలు జరిగించాలనుకుంటున్నాడు. అది ఎట్లా, ఎలా మనం ఆలోచించడానికి సమయం తక్కువ ఉంది. కానీ 2 రిఫరెన్స్ చూసి మనం త్వరగా సందర్భంలోకి మనం వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇస్తా. ఇందాకేమన్నాడు? నూతన క్రియ చేస్తా. ఇప్పుడేమంటున్నాడు? నూతన హృదయం ఇస్తా. 11-19 చూడండి. అదే యెహెజ్కేలు, నూతన ఆత్మనిస్తా. దేవుడే పదే పట్టు చెప్పండి, నూతనత్వం, నూతనత్వం. నేను చాలాసార్లు చెప్పిన సందర్భం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా స్టార్టింగ్లోనే కొత్తగా ఉంటుంది, తర్వాత అది పాతదే. కొత్త సొక్క ఒకసారి 2 సార్లు, తర్వాత పాతదే. కానీ దేవుడిచ్చే దేవుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ నూతనమైంది. ఆయన ఆత్మ ఎప్పటికీ మన నూతనత్వం ఉంచుతుంది. ఆయన ఇచ్చిన హృదయం ఎప్పటికీ నూతనంగా మనల్ని ఉంచుతుంది. ఆయన చేసే క్రియ మన లైఫ్లో ఎప్పటికీ చెప్పండి నూతనంగానే ఉంటాయి.